ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి డిఎస్ఆర్ మ్యాథ్స్. చూడమ్మా మన నెక్స్ట్ ప్రాబ్లం ఏముందమ్మా, ఫోర్త్ సమ్ చెప్పుకుంటున్నాం. ఏముందిరా ఇక్కడ, ఫైండ్ ఏ స్క్వేర్ రూట్ ఫర్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్ అని ఉంది. ఓకేనా, స్క్వేర్ రూట్ అన్నప్పుడు మీకు ఫార్ములా తెలుసు కదా. స్క్వేర్ రూట్ అన్నప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేయాలి, 7 అనేది ఏ, 24 అనేది బి. ఫస్ట్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0నా లేకపోతే బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0నా అని చూడండి. బి ఈక్వల్ టు ఎంత ఉందమ్మా, 24. కాబట్టి బి ఏముంది, ఎక్కువగానే ఉంది కదా, అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 0. అంటే మన ఫార్ములా ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది. ఓకేనా, అంటే చూడండి ఏ ప్లస్ ఐబి ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్, నెక్స్ట్ చూడండి స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ ఇక్కడ రాకమ్మా బై 2. ఇక్కడ ఏ వాల్యూ వచ్చింది, లెస్ దాన్ ఉంది కాబట్టి, సారీ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ప్లస్ వాల్యూ వచ్చింది. ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై 2 అన్నమాట ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ చూడండి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ లో ఏముంది మా 7 కదా. ఓకేనా, 7 హోల్ స్క్వేర్ ప్లస్ బి ప్లస్ లో ఏముందిరా 24 హోల్ స్క్వేర్ ప్లస్ ఏ అంటే ఎంతమ్మా ఇక్కడ 7 బై 2 ప్లస్ ఐ ఇంటూ ఇక్కడ కూడా సేమ్ అదే కదా. ఏ స్క్వేర్ అంటే ఏముంది ఇక్కడ 7 హోల్ స్క్వేర్ ప్లస్ 24 హోల్ స్క్వేర్ మైనస్ 7 బై 2 ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి 7 స్క్వేర్ అంటే ఎంతమ్మా 49. 24 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 24 ఇంటూ 24 చేయండి. 4 4 జార్ 16, 4 2 జార్ 8 ప్లస్ 1 9, 2 4 జార్ 8, 2 2 జార్ 4 చూడండి 6, 9 8 అంతది 17. నెక్స్ట్ 5 76, 49 యాడ్ చేయండి ఎంత వస్తుంది 5 సారీ 2 6 625. 625 అంటే రూట్ 625 ప్లస్ 7 బై 2. నెక్స్ట్ ఏముందిరా ఇక్కడ 625 మైనస్ 7 బై 2 ఉందమ్మా. నెక్స్ట్ ఏమొస్తుందిరా వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 625 కదా, అంటే స్క్వేర్ లో ఉంది. ఏమొస్తుంది 25 ఇంటూ 25 ఎంత 625 కదా, అంటే 25 ప్లస్ 7 బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఇక్కడ కూడా సేమ్ కదా 25, ఇక్కడ మైనస్ ఉంది మైనస్ 7 బై 2. నెక్స్ట్ చూడండి ఇక్కడే చేద్దామా, ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఒక 7 ఎంతరా 32 బై 2 ప్లస్ ఐ ఇంటూ ఇక్కడ ఎంత ఉంది 25లో 7 తీసేసేయండి ఎంత వస్తుందమ్మా 18 బై 2. క్యాన్సిల్ చేయండి 2 1s 2 16s 2 1s 2 9s ఎంత వస్తుందమ్మా 16 కదా. 16 రూట్ లో ఉంది కదా, అంటే 4 స్క్వేర్ అంటే ఎంతమా 16 కదా, అందుకని నేను 4 రాస్తున్నాను ప్లస్ ఐ ఇంటూ 9 రూట్ లో ఉంది, అంటే 3 స్క్వేర్ ఎంత 9 కదా, అంటే స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోయి 3 వచ్చింది. దట్ ఈస్ ద ఆన్సర్ మా.
ప్రాబ్లం ఏముందమ్మా సెకండ్ -8 -6 ఉంది. ఇప్పుడు బి లెస్ దాన్ జీరోనా గ్రేటర్ దాన్ జీరోనా? బి ఈక్వల్ టు ఇక్కడ ఏ చూడండి -8 బి ఎంతమ్మా 6 ఓకేనా మైనస్ బి ఎంత ఉంది -6 అంటే బి లెస్ దాన్ 0 బి ఎంత ఉంది తక్కువలో ఉంది కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏమైపోయింది ఇందా పాజిటివ్ లో ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది. ఇప్పుడు ఏంటి నెగిటివ్ లో ఉంది వాల్యూ కాబట్టి ఇక్కడ నేనేం రాస్తున్నాను రా మైనస్ ఓకేనా. ఇక్కడ కూడా ఏమైపోయింది ఏ మైనస్ ఐబి ఫామ్ లో ఓకేనా ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఎంత -8 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత -6 హోల్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఏ ఉంది కదా అంటే ఇక్కడ ఏముందిరా -8 కాబట్టి ఏమొస్తుంది -8 వచ్చేసింది. ఇక్కడ మళ్ళా ఇంకో స్క్వేర్ ఉంది కదా బై 2 ప్లస్ సారీ -i స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ అంటే ఎంత -8 హోల్ స్క్వేర్ -6 హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉందిరా ఇక్కడ -8 ఉంది మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోయింది +8 బై చూడమ్మా 8 స్క్వేర్ అంటే ఎంతమా 64 6 స్క్వేర్ అంటే 36 టోటల్ ఎంతమ్మా 100 అంటే మనం ఏం రాయొచ్చురా 10 హోల్ స్క్వేరే కదా ఓకేనా 10 -8 రాసేస్తున్నా బై 2 -i ఇంటూ సేమ్ ఇక్కడ కూడా అంతే కదా 10 + 8 వస్తుంది బై 2 వస్తుంది. నెక్స్ట్ చూడండి ప్లస్ ఆర్ మైనస్ 10 లో 8 తీసేసేయండి ఏమొస్తుందమ్మా 2/2 నెక్స్ట్ ఐ ఇంటూ ఏమొస్తుంది 10 + 8 అంటే 18/2 క్యాన్సిల్ చేయండి ఇక్కడ ఎంత వస్తుందమ్మా 9 అంటే 3 హోల్ స్క్వేరే కదా ఓకేనా చూడండి ప్లస్ ఆర్ మైనస్ 2/2 అంటే ఎంత 1 కదా 1 - i ఇంటూ √9 రాయండి ఫస్ట్ అంటే 3 స్క్వేరే కదా స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ ఏం వస్తుంది ప్లస్ ఆర్ మైనస్ 1 - i ఇంటూ 3 రా దట్ ఈస్ ద ఆన్సర్. చూడమ్మా మన నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 3 + 4i ఉందిరా 3 అంటే ఏంటి ఏ 4 అంటే బి బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ 0 ఉందా గ్రేటర్ దాన్ 0 ఉందా బి ఈక్వల్ టు 4 కదా అంటే బి గ్రేటర్ దాన్ 0 అనమాట 0 కంటే ఎక్కువ ఉంది. ఇందాక మనం తక్కువ ఉంది కాబట్టి ఏం చేశాను మైనస్ పెట్టాను అంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది కదా అంటే ప్లస్ పెడుతున్నా ఇక్కడ నెక్స్ట్ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఎంతమా 3 స్క్వేర్ అంటే 9 రాసేస్తున్నా డైరెక్ట్ గా 9 ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత 4 16 ప్లస్ ఏ అంటే ఎంత 3/2 ప్లస్ i √3 నెక్స్ట్ ఏ స్క్వేర్ వాల్యూ ఎంత 9 బి స్క్వేర్ అంటే 16 మైనస్ ఏ అంటే 3/2 నెక్స్ట్ చూడండి ప్లస్ ఆర్ మైనస్ పెట్టండి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 16 అంటే 25 కదా స్క్వేర్ లో ఉంది ఏమొస్తుంది 25 అంటే 5 హోల్ స్క్వేరే కదా 5 + 3/2 ప్లస్ ఆర్ మైనస్ i రూట్ ప్లస్ ఇక్కడ కూడా ఎంత వస్తుంది 5 - 3/2 వస్తుంది. నెక్స్ట్ చూడండి ఈక్వల్ టు ప్లస్ √3 అంటే 8/2 అంటే ఎంతరా 4 ప్లస్ i ఇంటూ ఇక్కడ ఎంత వస్తుంది 5 లో 3 పోతే ఎంత వస్తుంది 2/2 అంటే 1 అంటే ఏం రాసుకోవచ్చు √4 అంటే 2 స్క్వేరే కదా
అంటే ఏం రాయొచ్చా ఇక్కడ 2 ప్లస్ 1 దట్ ఈస్ ద ఆన్సర్. మన నెక్స్ట్ ప్రాబ్లం ఏముందమ్మా 47 ప్లస్ I 8√3 ఉందిరా. బి ఏ వాల్యూ ఎంతమ్మా -47. 8√3 అంటే ఏమైపోయింది ఇప్పుడు బి వాల్యూ కదా, బి ఈక్వల్ టు 8√3 అంటే బి ఏముంది ఎక్కువలోనే ఉంది కదా అంటే పాజిటివ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఏ స్క్వేర్ అంటే ఏముందమ్మా -47 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా అంటే ఏముంది 8√3 హోల్ స్క్వేర్ మైనస్ ఏ కదా అంటే ఏ ఎంత ఉంది -47/2 టోటల్గా స్క్వేర్ రూట్ ఉంది కదా. నెక్స్ట్ ప్లస్ I ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఎంత -47 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 8√3 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏముంది మైనస్ ఏ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 47/2. నెక్స్ట్ చూడండి 47 హోల్ స్క్వేర్ ఎంతరా 47 ఇంటూ 47 అయింది. ఇక్కడ ఏంటమ్మా 47 ఇంటూ 47 7 7 జర్ 49 7 4 జర్ 28 2 32. నెక్స్ట్ 4 7 జర్ 28 కదా 4 4 జర్ 16 ప్లస్ 2 అంటే 9 10. నెక్స్ట్ 4 12 2 అంటే ఏమొస్తుందమ్మా 2209 ప్లస్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూడండి 8√3 కదా అంటే స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోయింది. 8 హోల్ స్క్వేర్ అంటే ఎంత 64 ఇంటూ ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిన 3 ఉండిద్ది కదా 3తో ఇంటూ చేయండి 3 4 జారు 12 3 6 జారు 18 ప్లస్ 1 92 192 -47/2 ప్లస్ I రూట్. సేమ్ ఇక్కడ కూడా వాల్యూ ఉంటాయి కదా అదే వేసేసేయండి 2209 ప్లస్ 192 ప్లస్ 47/2. నెక్స్ట్ చూడమ్మా చేయండి ఎంత వస్తుందో 2209 192 అంటే ఎంత వస్తుందో 1 10 4 2 2401 -47/2 ప్లస్ ఆర్ మైనస్. నెక్స్ట్ ప్లస్ I ఇంటూ ఇక్కడ కూడా ఏమొస్తుందిరా సేమ్ అదే వాల్యూ కదా 2401 ప్లస్ 47/2 అనమాట. నెక్స్ట్ చూడమ్మా ఏముందో ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ చూడండి రూట్ 2401 ఉంది కదా అంటే ఇంకా ఇందాక మనం ఏం చేసాం 47 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది. ఇంకా దగ్గరలో ఉన్నది ఏంటి రెండు యాడ్ అయినాయి కాబట్టి 49 హోల్ స్క్వేర్ చేయండి సేమ్ వాల్యూ వచ్చింది అంటే 49 -47/2 ప్లస్ I. ఇక్కడ కూడా ఏమొస్తుంది 49 ప్లస్ 47/2 చేయండి. లో 47 తీసేసేయమ్మా ఎంత వచ్చింది 2/2 ప్లస్ I రూట్. ఎంతమ్మా ఇక్కడ 49 47 అంటే 49 47 ఎంత వస్తుంది 16
నెక్స్ట్ 96/2 వస్తుంది. నెక్స్ట్ 2/2 అంటే 1 కదా, 1 ప్లస్ I. నెక్స్ట్ క్యాన్సిల్ చేయండి, 1s 2 48. ఓకేనా, √48. మనం ఇక్కడ 1 ప్లస్ I ఇంటూ, నేను చూడు 48ని 16 ఇంటూ 3గా రాస్తున్నా. ఎందుకు? -1 ప్లస్ I ఇంటూ 16 రూట్లో నుంచి బయటకు వస్తే ఎంత మా 4² అంటే 16 కదా, 4 ఇంటూ 3. దట్ ఈస్ ద ఆన్సర్. మన 5th ప్రాబ్లం, ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. చూడండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం మనం ఎక్సర్సైజ్ 1Aలో. ఓకేనా, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఫార్ములా ఇదే కదా. ఓకేనా, ఏ అంటే ఏం తీసుకుంటామా, √5. బి అంటే ఏం తీసుకుంటామా, 3. ఓకేనా, డైరెక్ట్ చేసేయండి. ఏ అంటే ఎంతమా, √5 మైనస్ I ఇంటూ బి అంటే ఎంతమా, 3/A² అంటే 5 హోల్ స్క్వేర్ ప్లస్ B² అంటే 3². నెక్స్ట్ చూడండి, √5 మైనస్ I √3 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేసేస్తున్నా. ఓకేనా, అంటే ఏమొస్తుందమ్మా ఇక్కడ 5 ప్లస్ 3² అంటే ఎంత వాల్యూ, 9. 5 మైనస్ I √3 ఎంత ఇక్కడ 5 ప్లస్ 9 అంటే ఎంత, 40. దట్ ఈస్ ద ఆన్సర్. చూడమ్మా, మన నెక్స్ట్ ప్రాబ్లం -I అన్నమాట. ఇక్కడ చూడండి, రియల్ పార్ట్ లేదు, ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఉంది. కాబట్టి మనకి ఏ వాల్యూ ఏమైపోయిందమ్మా, ఏ వాల్యూ 0 అయిపోయింది. బి వాల్యూ ఎంత, -1 అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఏ అంటే ఎంత 0 మైనస్ I ఇంటూ బి వాల్యూ ఎంత, -1 కదా, -1/0² ప్లస్ -1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ చూడండి, 0 ప్లస్ I/0 ప్లస్ 1. I/1 అంటే ఎంత వాల్యూ, అయ్యే కదా, I. దట్ ఈస్ ద ఆన్సర్. మన సమ్ ఎలా ఉందమ్మా, I పవర్ 35 అని ఉంది. దాన్ని ఎలా మార్చుకుంటాం, ఫస్ట్ చూడండి, మనం I పవర్ -35 ఈక్వల్ టు ఇదేమొస్తుందమ్మా, ఎలా రాయొచ్చు, 1/I పవర్ 35గా రాయొచ్చుగా. నెక్స్ట్ చూడండి, నేను ఇంటూ I మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. ఓకేనా, అప్పుడు ఏమొస్తుందమ్మా, I/35 ఇక్కడ 1 ఉన్నట్టు కదా, I పవర్ 36 వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, I పవర్, దీన్ని ఏం రాసుకోవచ్చు, మనకి I² వాల్యూ తెలుసు కదా మీకు, I² ఈక్వల్ టు -1 కదా, అంటే -1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ చూడమ్మా, ఏం రాస్తున్నాను, -I హోల్ స్క్వేర్ అంటే ఇంకెంత వస్తుంది, 2/18 కదా, 2/18 ఏమొస్తుందమ్మా, 36 వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, I/I² అంటే ఎంత, -1 హోల్ పవర్ 18 అంటే చూడండి ఏమొస్తుంది ఇక్కడ, -1 హోల్ పవర్ 18 స్క్వైర్ అంటే I² I పవర్ 4. ఇలా ఉన్నప్పుడు పాజిటివ్ వస్తాయి కదా వాల్యూస్. ఓకేనా, మైనస్లో ఉన్న -1 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, 1 వచ్చింది కదా. అట్లా ఇప్పుడు నీకేమొస్తుందా, I/1 వస్తుంది. ఓకేనా, అంటే దట్ ఈస్ ద I. I పవర్ -35 వాల్యూ ఎంత వచ్చిందమ్మా, I అని వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఏ వాల్యూ ఏమైపోయింది ఇప్పుడు, 0 అయిపోయింది. 0 మైనస్ I ఇంటూ ఇది ఇమాజినరీ పార్టే కదా ఉంది, అంటే B వాల్యూ ఎంతమా, 1. A² వాల్యూ 0 ప్లస్ B² వాల్యూ 1² అంటే 1. 0
మైనస్ ఐ బై 1 కదా, అంటే ఆన్సర్ ఏం వస్తుందా, మైనస్ ఐ. దట్ ఈస్ ద ఆన్సర్. చూడమ్మా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ మీ మా.